కథకుడు. ఇది శతాబ్దాల క్రితం అడవులు, వాగులు, భయాలు నిండిన కాలం. ఈరోజు ఎలూరుగా పిలిచే ఈ నేలపై ప్రజలు రక్షణ కోసం ఒక శక్తిని కోరుకున్నారు. రామయ్య. అయ్యో సీత, పంటలు పాడయ్యాయి. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడాలి. సీత. దేవుడే దిక్కు రామయ్య. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడాలి. బాలుడు. నాన్నా, రాత్రి అడవిలో ఏదో శబ్దాలు. భయం వేస్తోంది. తాతయ్య. భయపడకండి పిల్లలారా, ఈ నేలకి ఒక తల్లి ఉంది. రామయ్య. ఎవరు తాతయ్య? ఆ తల్లి, తాతయ్య. ఆమెనే గంగన్నమ్మ. నీరు, జీవం, శక్తి అన్నింటికీ మూలం. గ్రామస్థులు. ప్రార్థన. అమ్మా గంగన్నమ్మ, మా ఊరిని కాపాడు తల్లి. గంగన్నమ్మ. దైవస్వరం. భయపడకండి నా పిల్లలారా, మీ భక్తి నన్ను పిలిచింది. ఈ ఊరికి నేను రక్షణగా నిలుస్తాను. కథకుడు. ఆ రోజు నుంచి వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, వ్యాధులు దూరమయ్యాయి. రామయ్య. తాతయ్య. ఇది అమ్మవారి మహిమే. తాతయ్య. అవును రామయ్య, అందుకే ప్రతి సంవత్సరం ఆమెను జాతరగా పూజిస్తాం. ఆమెను జాతరగా పూజిస్తాం. గంగన్నమ్మ జాతర. డప్పులు, కోలాటాలు, బోనాలు. గ్రామస్థులు. జై గంగన్నమ్మ, జై జై గంగన్నమ్మ. గంగన్నమ్మ. దైవస్వరం. నన్ను నమ్మిన ప్రతి గుండెలో నేను శక్తిగా నిలుస్తాను. కథకుడు. ఇది కేవలం కథ కాదు, ఇది ఎలూరు ప్రజల విశ్వాసం. గంగన్నమ్మ జాతర కథనం ముగిసింది. ఎలూరు గ్రామ దేవత గంగానమ్మకి జాతర చేస్తారు. సరిహద్దుల్లో దేవాలయాలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఖాళీ స్థలం చూసుకొని రేటా వేస్తారు. గ్రామంలో ఒక అస్థాన అబ్బాయిని ఖాళీ స్థలంలో ఉంచుతారు. అతను జాతర అయిన తర్వాత కనిపించకూడదు. అతనికి కావలసిన వరకు గ్రామస్థులు బతకడానికి సహకరిస్తారు అంట. ముందు 10 సంవత్సరాలకు చేసేవారు, ఇప్పుడు 7 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు. ఈ కథ వెనుక ఉన్న కారణం, ముఖ్యమైన గుడిలో ఒక నూతి ఉంది. అక్కడ నీరు వస్తే అమ్మవారు చెప్పతారు జాతర ఎప్పుడు చేయాలి అని. ఈసారి అమ్మవారు 7 సంవత్సరాలకు ఒకసారి చేయాలి అని నియమాలు. పూజలు, పండుగలు చేయకూడదు. జాతర అయ్యే వరకు ఎలూరులో పెళ్ళిళ్ళు చేయకూడదు. ఫంక్షన్స్ చేయకూడదు. జాతర అయ్యేవరకు